మా పార్టీ అనేది వ్యక్తుల మీద ఆధారపడింది కాదు. ఇది కేసీఆర్ మీద ఆధారపడింది. ఓకే, కాబట్టి ఇక్కడ ఎవరిని అర్థం చేసుకున్నారు, లేకపోతే ఎవరిని సమన్వయం చేసుకున్నారు అనేది చరిత్ర చెప్తుంది. డెఫినెట్గా ఎవరికైనా సరే ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్రను పోషించాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది. కొంచెం సంయమనంతో ఉండాలి, కొంచెం సహనం ఉండాలి. అందున టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, 2014 తర్వాతనేగా మేము అందరం వచ్చింది ఇందులో మేమేమన్నా త్యాగాలు చేసిన వాళ్ళమా, లేకపోతే జైలుకి వెళ్ళినామా, దెబ్బలు తిన్నామా, లేకపోతే ఇంకోట లేదు కదా. అనేక మంది ఉద్యమాలు చేసిన సమయంలో త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా పదవులు ఏం రాలేదు. ఇంకా చాలామంది, కొంతమంది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. మన పరిస్థితి వాళ్ళకన్నా మెరుగుంది కదా. మనం ఆ రకంగా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. అందుకని వచ్చిన తర్వాత, అవకాశం వచ్చిన తర్వాత ఇంకోళ్ళకి అవకాశం వస్తుంది. కేసీఆర్ గారు కూడా అదే అంటారు, సంయమనంతో ఉండాలా, అవకాశం వచ్చే వరకు సంయమనంతో ఉండాలి.